ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ 10,000 బహుమతి పొందిన కథ మణిపూస. ఈ కథ స్వాతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. రచించిన వారు మంజరి. మణిపూస కథ. ఇక కథలోకి వెళితే, ముఖం మీద ఎండ పడడంతో ఇబ్బందిగా కదిలాడు పాణి. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తను తుప్పల్లో పడున్నట్టు గుర్తించి లేచి నిలుచున్నాడు. చేత్తో ముఖం తుడుచుకున్నాడు. జిగటగా రక్తం అంటుకోవడంతో పాటు గాయం తాలూకు బాధ కూడా తెలిసింది. రాత్రి ముఖానికి బలంగా ఏదో తగలడం, తను కింద పడిపోవడం గుర్తొచ్చింది. 4 అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మ ఉండడం చూశాడు. వేగంగా పరిగెడుతూ ఆ కొమ్మ ముఖానికి తగిలి కింద పడిపోయి స్పృహ కోల్పోయానని గుర్తించాడు. కళ్ళు మూసుకుని చెవులు రిక్కించాడు. ఎలాంటి శబ్దాలు వినిపించడం లేదు. నిలబడి చెట్టు చాటుకి జరిగి నలువైపులా దృష్టి సారించాడు. దూరంగా ఇళ్ళు తగలబడినట్టు ఆకాశంలో పొగ కనిపించింది. అది శత్రు శిబిరాల నుండి వస్తోందని గ్రహించాడు. లక్కపెడతల్లా జనావాసాలు కనిపిస్తున్నాయి. అంటే కుడివైపున సరిహద్దు కంచె 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శత్రు సైనికుల సంచారం అక్కడే అధికంగా ఉండొచ్చు. చెట్టును ఆనుకుని నేల మీద కూర్చున్నాడు. బెల్ట్కి అమర్చుకున్న వాటర్ బాటిల్ తీసుకుని దాని కవర్లో మడతపెట్టిన ప్లాస్టిక్ గ్లాస్ తీసి దాన్ని సరిచేశాడు. యూనిఫామ్ పాకెట్ నుండి ఒక ట్యాబ్లెట్ తీసి గ్లాసులో పడేసి వాటర్ పోశాడు. క్షణాల్లో ట్యాబ్లెట్ కరిగిపోయి జ్యూస్ మాదిరిగా తయారైంది. గ్లాసులోని ఆ ద్రవం నెమ్మదిగా తాగుతూ కూర్చున్నాడు. 7-8 గంటల పాటు ఆకలి వేయదు. గ్లాసు మడతపెట్టి వాటర్ బాటిల్ కవర్లో ఉంచాడు. బూట్లు విప్పి సాక్స్ తీసేసి బూట్ల మీద ఆరేశాడు. ఇప్పుడు తను ప్రమాదంలో చిక్కుకుపోయాడు. శత్రు సైనికుల చేతికి దొరికితే ఏ అవయవానికి ఆ అవయవం కోసేసి చిత్రహింసలు పెడతారు, లేదా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టి తన దేశాన్ని అప్రతిష్ట పాలు చేయవచ్చు. తను అక్కడ నుంచి తప్పించుకోవాలి. ప్రాణాలతో శత్రువుకి చిక్కకూడదు. నేల మీద పడున్న AK-47 అందుకుని మెగ్జిన్ తీసి చూశాడు. అందులో బుల్లెట్లు సగమే ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న రాకెట్ లాంచర్ అందుకున్నాడు. రాత్రి దాడిలో కాల్చినవి పోగా ఒక్కటే రాకెట్ దానికి అమర్చి ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒంటరిగా వాటితో తనేం చేయగలడు? సూర్యుడు తల మీదకొచ్చాడు. రాత్రంతా నిద్ర లేకపోవడంతోనూ అలసటతోనూ బడలికతోనూ చిన్నగా నిద్ర పట్టింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు పాణి. అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేసి గ్రామంలోని కుర్రాళ్లతో పని పాట లేకుండా తిరిగేవాడు. ఒకరోజు తండ్రి గట్టిగా మందలించడంతో కోపం వచ్చి ఇంట్లో చెప్పకుండా విశాఖపట్నం వచ్చాడు. బీచ్ ఒడ్డున ఆర్మీ ర్యాలీ జరుగుతుండడంతో తను కూడా పరిగెత్తాడు. ఆర్మీ రిక్రూట్మెంట్లో తను సెలెక్ట్ అయ్యాడు. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో కాలు పెట్టాక అంతవరకు కళ్ళని కప్పిన బాధ్యతారాహిత్యం అనే పొర కరిగిపోసాగింది. ట్రైనింగ్ పూర్తి అయ్యాక ఇండియన్ ఆర్మీలోని పారా కమాండోగా ఎన్నికయ్యాడు. 1 ఏడాది సెలవులో గ్రామం వెళ్ళి నెల రోజులు ఉండి వచ్చాడు. అప్పుడు తల్లిదండ్రులు చూపించిన ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లాయి. దేశానికి సేవ చేయడం ఓ అదృష్టమని, ఆ అదృష్టం అందరికీ దొరకదని వారికి చెప్పాడు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. అమ్మాయి నచ్చి నిశ్చితార్థం చేసుకున్నారు. గ్రామం వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి 2 నెలలు సెలవు మంజూరైంది. వారం రోజుల్లో రిలీవ్ అవుతాడు. కాశ్మీర్లోని యూరీ పట్టణం చివర భారత ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఒకరోజు ఉగ్రవాదులు గ్రైనేడ్తో ఈ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడిలో 19 మంది సైనికులు, 4 ఉగ్రవాదులు మరణించారు. 30 మంది వరకు గాయపడ్డారు.
అప్పటి నుంచి యూరీ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు గ్రామం చకోటి మీద దృష్టి సారించింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ చకోటి గ్రామం చుట్టుప్రక్కల ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని సమాచారం సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని నిర్ణయించి పారా కమాండో హెడ్ క్వార్టర్స్కి వచ్చాడు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్. పర్ఫెక్ట్ స్కెచ్ తయారు చేసి కమాండోలను 4 బృందాలుగా సిద్ధం చేశారు. ఒక బృందంలో పాణి సభ్యుడు. సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకి చాపర్ హెలికాప్టర్లు కమాండోలను తీసుకుని బయలుదేరాయి. సరిహద్దు దాటి 4 హెలికాప్టర్లు చకోటి గ్రామంలో దిగాయి. క్షణాల్లో కమాండోలు లోపలికి చొచ్చుకుపోయి నిర్దేశిత లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా పేల్చివేశారు. శత్రువు ఏం జరిగిందో గ్రహించేలోపు కమాండోలను తీసుకుని హెలికాప్టర్లు వెళ్ళిపోయాయి. అదంతా గంట వ్యవధిలో జరిగిన సర్జికల్ ఆపరేషన్. శిబిరాలను తుదముట్టించి వెనక్కి వస్తున్నప్పుడు చెట్టు కొమ్మ ముఖానికి బలంగా తాకడంతో తన హెలికాప్టర్ చేరుకోలేకపోయాడు పాణి. ఆ చీకట్లో ఒక కమాండో తక్కువ అయినట్టు గుర్తించే సమయం ఎవ్వరికీ లేదు. హెడ్ క్వార్టర్స్ చేరుకున్నాక గుర్తించినా చేయగలిగిందేమీ లేదు. ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది తనే. 6 నెలల క్రితం ఒక భారత సైనికుణ్ణి ఎత్తుకుపోయి అతని తల నరికి మొండాన్ని భారత భూభాగంలో పడేశారు శత్రువులు. ఆ శరీరాన్ని ఆ సైనికుడి తండ్రికి అప్పగించడానికి వెళ్ళిన వారిలో తను కూడా ఉన్నాడు. ఇంటి ముందు శవపేటకు దించారు. 70 ఏళ్ల వయస్సున్న సైనికుని తండ్రి గుమ్మంలో ఉన్నాడు. ఎంతో జీవితాన్ని చూసినట్టు ముఖం నిండా ముడతలు. తలలేని శరీరాన్ని అప్పగిస్తున్నందుకు సిగ్గుతో తల వంచుకుంటున్నాం సార్ చెప్పాడు ఇన్ఛార్జి గద్గద స్వరంతో తల వంచుకుని. ఆ వృద్ధుడు ఇన్ఛార్జి వైపు చూసి తొణక్కుండా అన్నాడు, తలవంచని వీరుణ్ణి చూడాలని శత్రువు నా కొడుకు తల తీసుకువెళితే మీరెందుకు సార్ తల వంచుకోవడం అన్నాడు. ఇన్ఛార్జి ఆయనకు సెల్యూట్ చేశాడు. ఇప్పుడు శత్రువు చేతికి తను చిక్కితే అంతకంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అక్కడి నుండి తప్పించుకుని భారత భూభాగంలోకి వెళ్ళడం అసాధ్యం. ఓపిక ఉన్నంత వరకు అవకాశం కోసం నిరీక్షించి ఆ తరువాత ప్రాణత్యాగం చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణాలతో శత్రువుకి చిక్కకూడదు. అలా అనుకున్నాక ఓ ప్రశ్న బుర్రలో మెదిలింది. తనతో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది? పాణి తల విదిలించాడు. ఆమెతో జీవితం పంచుకునే అదృష్టం తనకి లేకపోతే ఆ అదృష్టం పొందే మనిషి ఎక్కడో ఉండి ఉంటాడు. ఈ ఆలోచన తృప్తినిచ్చింది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకోసాగాయి. దానితో పాటు చలిగాలులు మొదలయ్యాయి. సాక్స్ తొడుక్కుని బూట్లు వేసుకున్నాడు. తన ఆయుధాలు ఎదురుగా ఉన్న గుబురు పొదలో దాచి వాటర్ బాటిల్లోని నీరు కొద్దిగా తాగాడు. ట్రైనింగ్లో నేర్పినట్లు చెట్టుపైకి ఎగబాకాడు. 2 కొమ్మల మధ్య కూర్చుని నడుముకు కట్టుకున్న రోపు విప్పి దానితో తనని చెట్టుకు కట్టేసుకున్నాడు. ఒకవేళ నిద్రపోతే కింద పడే ప్రమాదం ఉంది. దూరంగా జనావాసాల్లో మిణుకు మిణుకుమంటూ దీపాలు వెలుగుతున్నాయి. సమయం ఎంతయిందో తెలియదు. కానీ చీకటి మరింత చిక్కబడింది. పరుచుకున్న చుక్కలను చూస్తూ కొంతసేపు గడిపాడు. క్రమంగా కళ్ళు మూతపడ్డాయి. ఏదో చప్పుడు వినిపించి కళ్ళు తెరిచాడు. ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. కానీ ఆకులు కదిలిన శబ్దం వినిపిస్తోంది. మరింత జాగ్రత్తగా చూశాడు. కొంత దూరంలో ఆగి ఆగి వెలుగు వస్తోంది. అలాగే చూసి ఒక మనిషి టార్చ్తో దారి చూపిస్తుంటే కొంతమంది అనుసరిస్తున్నారని గ్రహించాడు. వాళ్ళంతా బార్డర్ ఫెన్సింగ్ వైపు వెళుతున్నారని, బరువైన వస్తువులు మోసుకు వెళుతున్నారని గుర్తించాడు. రోప్ ముడివిప్పి నిశ్శబ్దంగా కిందకు జారాడు. రోపు నడుముకు చుట్టుకుని పొదల్లోని ఆయుధాలు అందుకుని రాకెట్ లాంచ్ భుజానికి తగిలించుకుని
AK-47 పట్టుకుని వాళ్ళని దూరంగా అనుసరించసాగాడు. బార్డర్ ఫెన్సింగ్ సమీపానికి వెళ్ళి అక్కడ గుబురుగా ఉన్న తుప్పల్లోకి దూరి 10 నిమిషాల్లో బయటకు వచ్చారు వాళ్ళు. పాణి నేలని బల్లిలా కరుచుకుని ఉండిపోయాడు. గుండెల మీద నుండి భారం దిగిపోయినట్టు వాళ్ళు తేలిగ్గా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడి వరకు జాగ్రత్తగా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరో తరుముతున్నట్టు ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు పాణికి. ఏదో విశేషం ఉందని ఊహించాడు. వాళ్ళు బాగా దూరమయ్యారని నిశ్చయించుకున్నాక నేల మీద నుంచి లేచి తుప్పల్లోకి వెళ్ళాడు. గన్బట్టతో తుప్పల్లోకి పొడవసాగాడు. ఒక చోట నుంచి ఏదో బట్కి తగిలింది. చేతిని లోపలికి పోనిచ్చి తడిమాడు. మరింత ముందుకి జరిగి 4 చెక్కపెట్టెలు ఉన్నట్టు అవి బయటకు కనిపించకుండా ఉంచినట్టు గుర్తించాడు. అవర్ షాప్ నుంచి కత్తి బయటకు తీసి చెక్కపెట్టె పైమూత దానితో పెళ్లగించాడు. చిన్న చప్పుడుతో మూత తెరుచుకుంది. లోపల చేయి పెట్టాడు. దానికి నిండుగా హ్యాండ్ గ్రైనేట్లు ఉన్నాయి. అతని శరీరం జలధరించింది. అంటే భారత భూభాగం మీద దాడి కోసం వాటిని అక్కడ ఉంచారన్నమాట. వాటిని సరిహద్దు అవతలికి ఎలా తరలిస్తారు? ఆలోచిస్తూ కొద్దిగా ముందుకు జరిగాడు. బూటుకాలు పడి నేల డొల్ల శబ్దం వచ్చింది. కూర్చుని చేత్తో తడిమాడు. నేల మీద అమర్చిన చెక్క అది. దాని అంచులు పట్టుకుని పైకి ఎత్తాడు. లోపల ఏముందో కనిపించలేదు. ఒక కాలు లోపలికి పోనిచ్చాడు. మెట్టులా తగిలింది. ఆ కాలు మీద నిలబడి అంచులపైన మోచేతులు ఆనించి మరింత ముందుకు జరిగాడు. అలా 4 మెట్లు దిగి నిలబడ్డాడు. చేతులతో తడిమాడు. ముందు వైపు వెనక వైపు తప్ప 2 పక్కలా గట్టిగా తగిలింది. అది సొరంగమని, దాని ద్వారా ఆయుధాలు బోర్డర్ అవతలికి చేరుకుంటాయని అర్థమైంది. 2 చేతులు పైకి పోనిచ్చి సొరంగ మార్గాన్ని యథాప్రకారం మూసివేశాడు. వెనక పక్క సొరంగం తలుపు తెరిచిన చప్పుడు వినిపించడంతో ముందుకు కదిలాడు. చెక్కపెట్టెలు లోపలికి దించుతున్న శబ్దంతో పాటు టార్చ్ వెలుగు కనిపించింది. పాణి బట్టలు చెమటతో తడిసిపోయాయి. వెనక నుంచి ప్రసరిస్తున్న గుడ్డి వెలుగులో మరింత చురుగ్గా అడుగులు వేయసాగాడు. 5 నిమిషాలు నడిచాక కాలికి మెట్లు తగిలాయి. అవి ఎక్కి తలకు తగిలిన చెక్కని తీయడానికి ప్రయత్నించాడు. బలమంతా 2 చేతుల్లోకి తెచ్చుకుని తోస్తే తప్ప కదల్లేదు. పైకి చేరుకుని తిరిగి చెక్కతో మార్గం మూసేసి చేతికి అందిన రాళ్ళు పేర్చాడు. ఇప్పుడు తను కంచె దాటి భారత సరిహద్దుల్లో ఉన్నానని గ్రహించాడు. తను సురక్షితంగా ఉన్నాడు. కానీ శత్రువు ఆయుధ సామగ్రితో వచ్చేస్తున్నాడు. అతన్ని నిలువరించాలి. కొన్ని అడుగుల దూరం జరిగి నేల మీద కూర్చుని రాకెట్ లాంచర్ భుజం మీద అమర్చుకున్నాడు. అప్పటికే కళ్ళు చీకటికి అలవాటు పడి పరిసరాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సొరంగం నుంచి మొదటి వ్యక్తి బయటకొచ్చి ఒంగొని చెక్కపెట్టెని పైకి లాగసాగాడు. పాణి చూపుడు వేలు రాకెట్ లాంచర్ ట్రిగ్గర్ మీదకి చేరుకుంది. రెండో వ్యక్తి బయటకు వచ్చాడు. మరుక్షణం లాంచర్ నుండి రాకెట్ సొరంగం వైపు దూసుకుపోయింది. ఆ నిశ్శబ్ద నిశీదిలో రాకెట్ పేల్చిన శబ్దంతో సరిహద్దు ప్రాంతం దద్దరిల్లింది. భూమి అడుగు నుంచి సరిహద్దు యువతలకి తవ్విన సొరంగం నేలమట్టమైంది. పాణి నేల మీద అలాగే పడుకుండిపోయాడు. అతనికి తెలుసు, భారతీయ బలగాలు క్షణాల్లో అక్కడికి వస్తాయని. శత్రువు రహస్యంగా ఉపయోగిస్తున్న సొరంగం అది. రాకెట్ దెబ్బకి సొరంగం నాశనం కావడమే కాకుండా ఆ పేలుడులో 8 మంది ఉగ్రవాదులు చచ్చిపోతే ఒకడు తీవ్ర గాయాలతో పట్టుబడ్డాడు. అతని ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం యూరిలో సైనికుల మీద దాడి చేసి 19 మంది సైనికులను హతమార్చింది తామేనని, తిరిగి అలాంటి దాడి చేయడానికి బయలుదేరామని చెప్పాడు. ఆ రోజు సాయంకాలం నీరసంగా ఆర్మీ హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న పాణిని పరామర్శించడానికి మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ స్వయంగా వచ్చాడు.
స్నేహితులు, కథ చాలా బాగుంది కదండి. మనల్ని, మన దేశాన్ని రక్షించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆర్మీలో ఉన్నవారికి ఆపద ఏ క్షణంలో ఎటు నుంచి వస్తుందో వారికి కూడా తెలియదు కదండి. ఈ కోవకు చెందిన కథ మన ఛానల్లో జననీ జన్మభూమిచ్చ అనే కథ ఉందండి. రచయిత ఆ కథలో సైనికుల కష్టాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తప్పకుండా ఆ కథ కూడా వినండి స్నేహితులు. నేను వినిపించిన ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయడం మర్చిపోరుగా. ఇక సెలవా మరి.